హాయ్ అండి, స్వప్నిక రుచుల స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు మటన్ మసాలా రెసిపీ చూపిస్తున్నాను. మీకు కావలసిన సామాన్లు: ధనియాలు 2 స్పూన్లు, జీడిపప్పు, వేరుశనగపప్పు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాయలు, యాలక్కాయలు, బిర్యానీలో వేసే పువ్వు, జాపత్రి, కొబ్బరి, 2 పెద్ద ఆనియన్స్. ఇవన్నీ కలిపి ఆయిల్లో వేయించి మిక్సీ పట్టుకోవాలి. మసాలా ముద్ద పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఈ 2 ఆనియన్స్ ఈ ఆనియన్స్ లోనే కొబ్బరి ముక్కలు, జాపత్రి, యాలక్కాయలు, అల్లం, బిర్యానీ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి, ధనియాలు, జీడిపప్పు, జీలకర్ర, వేరుశనగపప్పు అన్నీ వేసుకుని వేయించుకోవాలి దోరగా. సరిపోతుంది. ఇలా దోరగా వేయించేసుకుని చల్లారాక మిక్సీ పట్టుకుందాం ఈ మసాలా మొత్తని. కేజీ మటన్ తీసుకున్నాను. దీంట్లో పసుపును, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక అరగంట పక్కన పెట్టాను. దీన్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకుని విజిల్స్ వేయించుకోవాలి మెత్తగా అయ్యేదాకా. ఒక పావు లీటర్ వాటర్ పోసుకున్నాను. దీన్ని 4-5 విజిల్స్ వేయించుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ ఆనియన్స్ మసాలా సామాన్లు మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తగినంత వేసుకోండి. నేను 1/2 కేజీ మటన్కి ఆయిల్ వేసుకున్నాను. మీరు మీకు తగినట్టు వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ మసాలా ముద్దను అందులో వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అది ఒక 5 నిమిషాలు వేయించుకున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులో స్పూన్నర కారం వేసుకోవాలి. ఇది కారం కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను స్పూన్నర వేసుకున్నాను. కారం లేని కారం అయితే 2 స్పూన్లు వేసుకోండి. స్పూన్నర కారం వేసుకున్నాను. వేసుకోవాలి. కలుపుకోవాలి. ఒక 2 చిన్న టమాటాలు ముక్కలు కోసుకుని ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఈ టమాటాలు ఈ పేస్ట్ బాగా మగ్గాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా పొడి అది. కొంచెం మగ్గాలి గ్రేవీ. 1/2 కేజీ మటన్ ఉడికిచ్చేసుకున్నాను. మెత్తగా ఉడికిపోయింది. ఇది ఈ పేస్ట్ లో వేసేసుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికించిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వేస్తాను ఇందులో. కొంచెం ఉడికాక ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో చూసుకుని దగ్గరికి చేసుకోవడమే. వాటర్ సరిపోతాయి, ఇంకా వేయక్కర్లేదు. రుచిగా ఉండే మటన్ మసాలా రెడీ అయింది.
మటన్ మసాలా కర్రీ రెడీ అయింది. మా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నిక రుచులు. బాయ్ అండి.